నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఖమ్మంలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. భారీ బహిరంగ సభ నిర్వహించి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరితోటి భారీ బహిరంగ సభను పెట్టారు. చాలామంది వచ్చారు. ఆ సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ సభలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీని తిడుతూ, బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేవో ఒకసారి చూడండి. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. ఆయన ఏం చెప్తా ఉన్నారు? తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీని వెళ్ళగొట్టింది బీఆర్ఎస్ పార్టీనే, టీఆర్ఎస్ పార్టీనే. సో ఆ పార్టీని ఆల్రెడీ మేము ఓడగొట్టినాం, 100 ఫీట్ల లోపల పాతి పెట్టినాం. ఇప్పుడు వాళ్ళ గద్దెలు కూడా గోలగొట్టాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు. సో దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతా ఉన్నది. మా గద్దెలు ఎట్లా గోలగొడతారు మీరు, అది ఇది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడుస్తూ ఉన్నది. రెగ్యులర్గా రేవంత్ రెడ్డి ఎక్కడ సభలో మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్ వస్తుంది, వీళ్ళ వివాదం నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు, ఖమ్మం సభలో మాట్లాడినటువంటి మాటలు ఏకంగా కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీ ఓన్ కార్యకర్తలు కావచ్చు, అట్లా కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా ఆగ్రహానికి కారణమవుతా ఉంది. వాళ్ళలో కూడా కొంత వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అభిప్రాయం మనకు కనిపిస్తూ ఉన్నది. ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత నుంచి మనం ఒక సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ని పరిశీలిస్తే, అటు ఫేస్బుక్ కావచ్చు, ఇటు ఎక్స్ కావచ్చు, ఈ రెండు మాధ్యమాల్లో మేజర్గా వాట్సాప్ గ్రూపుల్లో అంటే అక్కడిక్కడ తీసి ఫార్వర్డ్ చేయడం అట్లాంటివి ఉంటుంది. ఇది వేరు. ఎక్స్లో కానీ ఫేస్బుక్లో కానీ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ సొంత అభిప్రాయాల్ని వాళ్ళ ప్లాట్ఫామ్లో వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒకసారి మనం ఆ ట్రెండ్ని గమనిస్తే చాలామంది కూడా ఈ వ్యాఖ్యల్ని తప్పుపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఓన్ చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు పెట్టినటువంటి ఆంక్షలు కావచ్చు, ఇక్కడ ఒక నిషేధిత ప్రాంతంలాగా తెలంగాణను ఆయన ఎట్లా తొక్కిపెట్టిండు, ఎంత ఇబ్బందుల పాలు చేసిండు ఉద్యమ సమయంలో కావచ్చు, బషీర్బాగ్ కాల్పుల ఘటన కావచ్చు, విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ప్రొటెస్ట్ చేస్తే కాల్పులు జరిపి అప్పుడు చనిపోయిన వాళ్ళు. సో ఇట్లాంటి సంఘటనలు, అదే సమయంలో కేసీఆర్ రాజీనామా కూడా చేశారు. సో ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి కోకొల్లలుగా ఉన్న ఉదాహరణలు తెలుగుదేశం పార్టీ మీద తెలంగాణ ప్రజలకు వ్యతిరేకత పెరగడానికి. ప్లస్ ఇక్కడ అభివృద్ధి చేయకుండా ఇక్కడ నిధులన్నీ తీసుకుపోయి ఆంధ్రాలో పెడుతున్నారు. ప్లస్ హైదరాబాద్లో ఉన్నటువంటి కాస్ట్లీ భూములన్నీ వాళ్ళకి అప్పచెప్పుకుంటా ఉన్నారు అనేది కూడా చంద్రబాబు మీద అప్పటి నుంచి కూడా ఒక అపవాదం ఉన్నది. హైటెక్ సిటీ అని ఆయన చెప్పుకుంటాడు, కానీ ఆ హైటెక్ సిటీని పెట్టి చుట్టుపక్కల భూములన్నీ వాళ్ళకి అప్పచెప్పుకున్నాడు అని చెప్పేసి ఒక ఆ పేరు చంద్రబాబు నాయుడుకు ఉంది. సో ఇట్లా తెలంగాణ ప్రజలు ఏ కోశాన కూడా ఎట్లా కూడా చంద్రబాబు నాయుడిని ఓన్ చేసుకోరు. ఎక్సెప్ట్ తెలుగుదేశం కరడుబడిన కార్యకర్తలు తప్ప ఎవరు కూడా చంద్రబాబుని ఇప్పుడు ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. సో ఇట్లాంటి టైంలో రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి మీరు అండగా ఉండాలి తెలుగుదేశం వాళ్ళు అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ జెండాలు కాంగ్రెస్ పార్టీ సభలో కనిపిస్తాయి. మొన్న కేటీఆర్ పోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాలు కూడా కనిపించినాయి. ఇప్పుడు వీళ్ళ సభలో తెలుగుదేశం కనిపించింది. అయితే కేటీఆర్ సభలో వైసీపీ జెండాలు కనిపించడానికి, రేవంత్ సభలో తెలుగుదేశం జెండాలు కనిపించడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీలో ఎన్డీఏతో దోస్తాను చేస్తూ ఉన్నది, కేంద్రంలో కూడా ప్రభుత్వంలో ఉంది, బీజేపీతో తెలుగుదేశం కలిసిపోయి ఉన్నది. అక్కడ ఏపీలో, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నది. సో అదే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు బద్ధ శత్రువులు, రెండు ప్రత్యర్థి పార్టీలు. జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, రెండు బద్ధ శత్రువులు. దేశంలో చాలా చిన్న జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ మేజర్ జాతీయ పార్టీలు ఇవే రెండు, కాంగ్రెస్, బీజేపీ దేశంలో. సో ఈ రెండు పార్టీలు కూడా ఒకరంటే ఒకరికి పడదు. కానీ అట్లాంటి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఓన్ చేసుకునే ప్రయత్నం, ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడం వల్ల ఈ సమస్యలు అన్నీ వస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా సింపథైజర్స్ అందరూ కూడా చాలా చూసాను నేను, చాలా అంటే వాళ్ళ స్క్రీన్ షాట్లు పెట్టలేను, వాళ్ళ ప్రైవసీ కాబట్టి వాళ్ళు దానికి అట్లా చాలా చూసాను నేను, ఎక్స్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు. సో చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు అట్లా చేస్తూ ఉన్నాడు, ఆయనకు అంత ఆశ ఉంటే అక్కడనే పోయి ఉప ముఖ్యమంత్రి కావచ్చు కదా అని కూడా కొంతమంది పెట్టారు. అదే ఏపీకి పోయి అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కదా రేవంత్ రెడ్డి,
ఎందుకు మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని కూడా కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఒక కాంగ్రెస్లోనే గలిబిల్ లేపింది. కాంగ్రెస్ సింపథైజర్స్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం ఉండి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళంతా వివిధ రంగాల్లో వేరే వేరే పనులు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సెక్యులర్ పార్టీ, ఒక జాతీయ పార్టీగా సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి దాన్ని సపోర్ట్ చేద్దాం అనే ఆలోచనతో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబుని పోవడం వల్ల వీళ్ళంతా కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డరు. దాన్ని వాళ్ళ ఆవేశాన్ని ఆవేదనను పోస్టుల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, తెలుగుదేశం పార్టీని ఎందుకు పొగడాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అటు ఖమ్మంలో కావచ్చు, ఇటు హైదరాబాద్ సిటీ ఇక్కడంతా కూడా దాదాపు వాళ్ళ ఓట్లు ఎక్కువ శాతం ఉంటాయి. ఖమ్మంలో ఆ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, తెలుగుదేశం ప్రభావం. ఇక్కడ సెటిలర్స్ ఓట్లు కావచ్చు, తెలుగుదేశం ప్రభావం కొంత ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఉంటుంది. సో ఆ తెలుగుదేశం ఓటు బ్యాంక్ని రాబట్టుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పిండు అనేది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే 1-2 రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ ఉంటాయని చెప్పేసి వాళ్ళే చెప్పారు. చెప్పిన ఆ క్రమంలోనే ఆ సన్నాహక సమావేశాల్లో భాగంగానే జరిగినటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి ఆ మాటలు తీసుకున్నారు. సో అంటే కేవలం ఇది మున్సిపల్ ఎలక్షన్ల కోసం చేసినటువంటి ప్రయత్నం. ఆయనకు తెలుగుదేశం మీద ప్రేమ ఉండొచ్చు, గతంలో పనిచేసిండు కాబట్టి చంద్రబాబు మీద అభిమానం కూడా ఉండొచ్చు. కానీ కేవలం ఆ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ కోసం అంటే ఒక తాత్కాలిక ప్రయోజనం కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం, రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మీద శాశ్వత ప్రభావం చూపే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సింపథైజర్స్ ఉన్నారో అదంతా కూడా దూరం జరిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి ఓన్ చేసుకున్నంతగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సింపథైజర్స్ ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ అనే భావన లోపల ఉంటుంది. సో తెలంగాణకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం కూడా వాళ్ళకి మనసులో ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని వీళ్ళు ఓన్ చేసుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడిని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అటు వ్యాఖ్యలు చేయడం వల్ల ఇది ఎఫెక్ట్ అయింది. సో అంటే ఇది కేవలం మనం ఏదో ఒక ఊహాగానంగా వాళ్ళు ఏదో చెప్తున్నారు అన్నట్టు కాదు. గతంలో కూడా ఇదే పరిస్థితి అయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా కలిసి ప్రజాకూటమైన ఒక కూటమి కట్టారు. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, జనసమితి కూడా ఉన్నట్టుంది వాళ్ళతో పాటు, కోదండరాం రెడ్డి పార్టీ. వీళ్ళందరూ కలిసి పోటీ చేసారు. అప్పుడు పోటీ చేసేటప్పుడు ఏమైంది, ఇదే కేసీఆర్కు ఒక పెద్ద అస్త్రమైంది. వీళ్ళు కూటమి కట్టడం, అందులో చంద్రబాబు నాయుడు కూడా దూరడం వీళ్ళకు కేసీఆర్కు ఒక అస్త్రమైంది, ప్రధాన అస్త్రంగా మారింది. అప్పుడు ఏం చేసిండు ఆయన, సో వీళ్ళందరూ మళ్ళీ వచ్చిరు, సమైక్యవాది మళ్ళీ దూరుతా ఉన్నాడు తెలంగాణలో, మళ్ళీ తెలంగాణ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి కేసీఆర్ బలంగా ప్రచారం చేసిండు. అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ సీట్లతోటి అధికారంలోకి వచ్చింది. 2014లో తెలంగాణ సాధించిన కొత్తలో వచ్చిన మెజారిటీ కంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలిచారు వాళ్ళు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిండు కేసీఆర్. సో అప్పుడు చంద్రబాబు ఫ్యాక్టర్ అనేది కాంగ్రెస్కు నెగిటివ్ అయింది. జనసమితి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ కూటమిలో తెలుగుదేశం చేరడం నెగిటివ్ అయింది. సో ఇది వాళ్ళకి కొంత అర్థమైనట్టుంది. కానీ ఆ తర్వాత కూడా 2020లో ఇంకొక ప్రయోగం చేశారు. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. స్వయంగా పోటీ చేస్తే ఒక సీటు కూడా రాలేదు. వాళ్ళ ఓటు శాతం కూడా నాకు తెలిసి ఒక 1.5% ఏమో ఓటు శాతం వచ్చింది వాళ్ళకి అప్పుడు టోటల్గా జిహెచ్ఎంసీలో. దానికి ముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఒక సీట్ ఏమో గెలిచినట్టున్నారు అంతే. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సార్లు గ్రేటర్ ఎన్నికలు జరిగితే ఒకసారి ఒక సీట్ వచ్చింది. 2020లో సెకండ్ టైము కంప్లీట్ ఒక్క సీట్ కూడా రాలేదు. ఓట్ల శాతం కూడా 1.5 అక్కడ పరిమితం అయిపోయింది. సో ఇట్లా తెలుగుదేశం అనేది ఇంపాక్ట్ తగ్గిపోయింది తెలంగాణలో. అంటే తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోవట్లేదు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళని ఓన్ చేసుకుంటా ఉన్నారు. మేబీ దాని ప్రభావం ఏంటో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఎందుకంటే ఆ పార్టీ పోటీ చేస్తే ఇంపాక్ట్ అక్కడ పడుతుంది. తెలుగుదేశం అంటే మళ్ళీ కేసీఆర్కి ఒక బ్రహ్మాస్త్రం దొరికినట్టు అవుతుంది. కేసీఆర్ చేతికి ఒక అత్యద్భుతమైనటువంటి అస్త్రాన్ని వీళ్ళే తీసుకుపోయి చేతిలో పెట్టినట్టు అవుతుంది. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, ఇబ్బంది పెడతాడు అనే ఒక 2018లో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉంది. సో ఆ ఇబ్బంది రాకుండా అక్కడ 2 సార్లు తెలుగుదేశం పార్టీ పక్కకు జరిగి వాళ్ళ ఓట్లని ఇటు డైవర్ట్ చేసారు, తెర వెనకాల డైవర్ట్ చేసారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే అది తెర వెనకాల జరిగింది, బహిరంగంగా ఎక్కడ కూడా వీళ్ళు ప్రకటన చేయలేదు, వాళ్ళు ప్రకటన చేయలేదు, అంతా కూడా చాప కింద నీరులాగా జరిగిపోయింది. సో అది కొంత కాంగ్రెస్ పార్టీకి ప్లస్ చేసింది అనుకోవచ్చు, రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏకంగా ఆయన బయటకు వచ్చి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ సభలో వేరే కాడ కదని చెప్పింది, కాంగ్రెస్ పార్టీ సభలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు కేసీఆర్ను తిట్టింది అంతా పక్కకు పోయింది. ఏదైతే తెలుగుదేశం పార్టీని పొగుడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అందరినీ కూడా కన్ఫ్యూజన్లో పడేసినాయి. అసలు ఏం జరుగుతూ ఉంది, ఈయన అటుపోతున్నాడా ఇటున్నాడా, ఎటువైపు పోతున్నాడు అనే ఒక కన్ఫ్యూజన్లో వాళ్ళని నెట్టేసినాయి. సో మరి ఇది ఎక్కడ దాకా పోతుంది, ఎంత ఇంపాక్ట్ చూస్తేనే చూడాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి మీద ఒక ముద్ర అనేది బలంగా పడతా ఉన్నది. ఆయన తెలుగుదేశం మనిషి,
చంద్రబాబు నాయుడు మనిషి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపించడం, ఈ రెగ్యులర్గా చర్చలు అవే జరగడం, నీటి వాటాల విషయంలో జరుగుతున్న పరిణామాలు, ఇట్లాంటి చాలా అంశాలతోటి ఆయన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చంద్రబాబు మనిషి అనే ఇంపాక్ట్ ఉంది. సో ఇప్పుడు ఏకంగానే ఆ అంశాలనే పదే పదే ప్రస్తావించడం వల్ల ఇప్పుడు అది ఇంకా బలంగా పడతా ఉన్నది. ఇది కాంగ్రెస్ సింపథైజర్లను కూడా ఇబ్బంది పెడుతున్నది. పెద్ద ఎత్తున ఎప్పుడు లేనంతగా ఈసారి కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందో మనం అర్థం చేసుకోం. సో మరి ఇది ఎంతవరకు లబ్ధి చేస్తుంది మున్సిపల్ ఎలక్షన్లో, ఆ తర్వాత జరగబోయే ఎలక్షన్లో ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతుంది అనేది చూడాలి.